హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళ వ్లాగ్. ఇవాళ అయితే ఈ వీడియోలో మీ అందరి ఫేవరెట్ అయితే చికెన్ దమ్ బిర్యానీ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. చాలా ఈజీగా సింపుల్గా తొందరగా చేసుకునే విధంగా నేను చేసి చూపించబోతున్నాను. అండ్ ఇంకొకటి, చాలామంది ఈ దమ్ బిర్యానీ చాలా కష్టమేమో అనుకొని మానేస్తూ ఉంటారు బిర్యానీ చేసుకోలేక. ఈ పద్ధతిలో చేయండి, ఇంత సింపుల్గా ఇంత ఈజీగా అనుకుంటారు. ఇంకొకటి, వీటికి అన్ని రకాల మసాలాలు కావాలి, అవి ఇవి కావాలనుకుంటారు. కానీ ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా తొందరగా చేసుకునే విధంగా నేను చేసి చూపించబోతున్నాను. చూసేయండి, వీడియోలోకి అయితే చూసేయండి, ఏమేమి కావాలో చూసేయండి. ఫస్ట్గా చికెన్ని క్లీన్గా బిర్యానీకి ఉప్పు నీటిలో నానబెట్టేసి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయినా నానబెట్టేసి ఇలా శుభ్రం చేసి పెట్టేసుకోండి. అండ్ మనం బిర్యానీ చేసుకునే ముందర చికెన్ అయితే మసాలాలతో కలిపి పెట్టేసుకోవాలి. ఫస్ట్గా కారము అండ్ కొద్దిగా జీలకర్ర, సాల్ట్, పెరుగు, ఆయిల్, తగినంత ఆయిల్ అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ ధనియాల పౌడర్. ఇది చికెన్ మసాలా, గరం మసాలా అండి, రెండు మిక్సింగ్ ఉంది, మీరు వేసుకోవచ్చు. అండ్ వన్ లెమన్ అండ్ మనకు బిర్యానీ దినుసులేకి కావాల్సినవి చెక్క, లవంగము, మిరియాలు, జీలకర్ర, ఇలాచి, బిర్యానీ ఆకు, ఇవన్నీ అది బిర్యానీ మసాలా కొద్దిగా అండ్ తగినంత కారం. అండ్ ఇప్పుడు చికెన్ అయితే కలిపేసుకుందాము. అండ్ ఫస్ట్గా కారం అయితే వేసుకోండి. అండ్ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా అని చెప్పాను కదా, పసుపు కూడా వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బిర్యానీ మసాలా అని చెప్పాను కదా, బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని అండ్ ఇప్పుడు ధనియాల పౌడర్ అన్నీ 1 స్పూను 1.5 స్పూన్ వేసుకోండి. అండ్ ఇప్పుడు తగినంత పెరుగు, 1 కప్పు పెరుగు అండ్ తగినంత కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే అండి, మనం బిర్యానీ చేసుకునేటప్పుడు మినిమం గంట అయితే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. అని ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసాను. అని ఇప్పుడు మనం మసాలా దినుసులు ఉన్నాయి కదా, చెక్క, లవంగము, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసుకోవాలి. అండ్ చెప్పాను కదా అండి, మనము బిర్యానీ చేసుకున్న గంట ముందైనా లేదా మనకు ఒక ½ అన్ అవర్ అయినా ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నామంటే బిర్యానీ చాలా బాగుంటుంది. అండ్ ముక్క కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందని. అని ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. అండ్ లెమన్ ఒక లెమన్ అయితే పిండేసుకోండి. లెమన్ పిండేసుకొని ఇప్పుడు మొత్తం మ్యారినేషన్ చేయాలి. ఒకటి సారీ అండి, దీంట్లో నేను వీడియో తీయడం స్కిప్ అయిపోయింది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా బాగా కలిసేలాగా మిక్స్ అయితే చేసుకోండి. చూసారా, ఇప్పుడు లాస్ట్లో వేసాను, మిస్ అయ్యానండి, సారీ. అని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ముక్కకు మసాలా పట్టేంత వరకు మనం బాగా నలిపేయాలి. అప్పుడే మనకు బిర్యానీ ముక్కకు బాగా మసాలా అయితే పడుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నేనైతే ఒక 1 అవర్ పెట్టేశాను. అని ఇప్పుడు బాస్మతి రైస్ అండి, మీ ఇష్టం అండి. మామూలు మనం ఇంట్లో మసూరా బియ్యం వాడుతుంటాం కదా, వాటితో కూడా ఇచ్చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ టేస్ట్తో అయితే వస్తుందండి. బాస్మతి రైసే కావాలని ఏం లేదు, మనం ఇంట్లో రైస్తో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి బిర్యానీ. అందరు అనుకుంటూ ఉంటారు బిర్యానీ చేయాలంటే చాలా కష్టమేమో అని. లేదండి, మనం ఒక్కసారి చేసామా మళ్ళీ చేసుకోవచ్చు. అంత బాగా అంత ఈజీగా నేను చెప్పే విధంగా చేసుకోండి. ఎంత సింపుల్ అంటే ఎక్కువ కష్టం లేకుండా మనం ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అండి. ఇలా చాలా బాగుంటుంది. ఏమాత్రం రెస్టారెంట్ ఇట్లా హోటల్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదండి, నిజంగా చెప్తున్నా. మీరు ట్రై చేసి అప్పుడు చెప్పండి. అండ్ మనము బియ్యం అయితే బాస్మతి రైస్ అయితే మనము ఒక ½ కిలో కడిగేసి పెట్టేసుకున్నాం. దాంట్లో తగినంత ఆయిల్, లెమన్ అండ్ బిర్యానీ దినుసులు, వీటిల్లో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చెక్క, లవంగ, మిరియాలు అండ్ ఇలాచి, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉప్పు, లెమన్ ఇవి పెట్టేస్తే చాలు. అవన్నీ ఎక్కువ ఇది మరాఠీ మొగ్గ అవి కూడా అవసరం లేదండి. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ మట్టుకు. అని ఇప్పుడు దాంట్లో తగినంత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసి మనం బియ్యాన్ని కూడా నానబెట్టేసుకోవాలి. ఇవన్నీ వేసేసి
ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకోండి. అండ్ ఈలో ఫస్ట్ రైస్ వండేయకండి. ఫస్ట్ మనం మసాలా ఇవి చికెన్ అనేది ఫస్ట్ వేయించుకొని ఉడికిన తర్వాతే మనం రైస్ పొయ్యి మీద పెట్టుకోండి. ఇది ఎప్పుడైనా గమనించండి మీరు, అలా చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని వెడల్పాటిది బాండిల్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ నెయ్యి 2 వేసుకొని జీలకర్ర ఆనియన్స్ మనము బిర్యానీ ఆకు చెక్క లవంగము ఇవి చాలా ఎక్కువ ఏం అవసరం లేదండి. అని దాంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒక 2 టమోటాస్ సన్నగా తరిగిన టమోటాస్ని కూడా వేసేసుకోండి. నేను ఆ వీడియోలో అయితే చెప్పలేదు, మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు ఇప్పుడు చెప్తున్నాను. 1 ఆనియన్ సన్నగా తరిగింటి, 2 మీడియం సైజ్ టమోటా ముక్కలు, ఇవి చాలా అండి. అవన్నీ బాగా వేయించేసుకోవాలి. ఎప్పటికైనా బిర్యానీకి బాగా దోరగా వేయించేసుకోవాలండి, పచ్చి పచ్చిగా వేయించుకోవద్దు. అప్పుడే చాలా బాగుంటుంది బిర్యానీ. నేను చెప్పే విధంగా చేయండి, ఎందుకు రాదో చూస్తాం. అప్పుడు మీరు అంటారు ఇంత ఈజీనేనా బిర్యానీ అంటారు. అండ్ చికెన్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా అంతా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మళ్ళీ చూడండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము అది 50% ఉడికిపోయిందండి చికెన్. అప్పుడు మనం రైస్ అయితే పెట్టుకుందాము. దాంట్లో కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా అండి, ఎక్కువ ఏం వేయలేదు. చిన్న 1/2 టీ స్పూన్లో కూడా తక్కువే అండి, చాలా ఎక్కువ అవసరం లేదు. కానీ ఫ్లేవర్ అయితే ఏకదమ్ ఉంటుందండి బిర్యానీ. మీరే అంటారు ఇంత బాగుందా అని. మీరు ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను. ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ మసాలాలు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకోకుండా అందరు చేసుకుంటారు, ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా. అని చూసారా మొత్తం 70% అయితే ఉడికిపోయిందండి. ఇలా ఎక్కువ మనము బిర్యానీ ముక్కలు ఎక్కువ మనము తిప్పేసుకోకూడదు, అవన్నీ ముక్కలు మ్యాష్ అయిపోతాయి. ఇంకొకటి అండి, మనం పెద్ద పెద్ద ముక్కలే ఏం అవసరం లేదండి. మనం హోటల్లో నుంచి బిర్యానీ తెచ్చుకుంటాము, వాటిల్లో పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి, అవి కొంచెం ఉడకనట్టు ఉంటాయి. ఇలా మనం మీడియం సైజ్ ముక్కలు అయితే మనం కొట్టించుకొని తెచ్చుకోండి, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతాయి. ఇప్పుడు రైస్ చూడండి 3/4% అయితే ఉడికిపోయిందండి. ఇలా అంత కొంచెం జస్ట్ నెమ్ము ఉంటుంది. అప్పుడు మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే చికెన్ని బాగా 3/4%, ఇది కూడా 3/4% అయితే ఉడికించుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాం బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు. అని ఇప్పుడు మొత్తంగా మనం ఉడకబెట్టుకున్న రైస్ని అయితే ఈవెన్గా మొత్తంగా పెట్టేసుకోవాలి. రైస్ అయితే అలా మొత్తంగా పరుచుకోవాలి, వాటిని ఏమంటారో కూడా నాకు తెలియదు. ఇలా ఈవెంట్గా రైస్ మొత్తాన్ని సమంగా పెట్టేసుకోవాలి. అంతా పెట్టేసిన తర్వాత తగినంత కొత్తిమీర పుదీనా పైన అంతా చల్లేసుకొని అండ్ గీ కూడా వేసుకోండి. నాకు ఇంట్లో అవైలబుల్గా నేను చేసుకునే నెయ్యి అయితే లేదు, అందుకని ప్యాకెట్ నెయ్యి అయితే తెచ్చాను. ఇది కూడా బాగుంటుంది. అండ్ ఒక ప్యాకెట్ అయితే నెయ్యి వేసాను, కొద్దిగా గరం మసాలా అయితే పైన చల్లాను. ఇప్పుడు మూత పెట్టేసి పెనం పెట్టేసి మనము ఇట్లా దమ్కి పెనం అయితే పెడితే మనకు అడుగంటకుండా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. అండ్ దమ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10-15 మినిట్స్ ఉడికించుకొని, ఇలా మనకు అన్నం బిర్యానీ రెడీ అయిందని ఎలా తెలుసుకోవాలంటే చుట్టూ పొగలు వచ్చాయి కదా, అప్పుడైతే మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు అర్థం అండి. ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని తినడమే అండి. ఇంకొకటి దీనికి సైడ్ డిషెస్ ఏం అవసరం లేదండి, ఏ కర్రీ అవసరం లేదు. ఇలా సింపుల్గా ఉట్టిగా బిర్యానీ తినొచ్చు, అంత బాగుంటుంది అండి. నిజం చెప్తున్నా, ఏమాత్రం తీసిపోని రెస్టారెంట్కి హోటల్కు ఏమాత్రం తీసిపోని బిర్యానీ అండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే చాలామంది, నేను కూడా అండి బిర్యానీ చేయకముందు బిర్యానీ చేయాలంటే చాలా వెనకడుగు వేసేదాన్ని. అది చాలా కష్టము, ఏవేవో కావాలి, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అని భ్రమ పడిపోయేదాన్ని. కానీ ఒకసారి నా సొంతంగా ట్రై చేశాను. అప్పుడు అనిపించింది ఏంటి ఎంత ఈజీనా బిర్యానీ చేయడము, దమ్ బిర్యానీ అనుకున్నాను. అప్పటి నుంచి చాలా అంటే చాలా బాగా వస్తుంది. అని మా పిల్లలు మా వారైతే ఇంకా ఎప్పుడు, నిజం చెప్తున్నా అండి, ఇంకా నేను చేసినప్పటి నుంచి బయట నుంచి అయితే మేము ఎప్పుడు బిర్యానీ అయితే తెచ్చుకోలేదు. ఎప్పుడైనా మా ఆయన అంటున్నావు నువ్వే బాగా చేస్తావు, బయట
నాకు అంతగా నచ్చదు, నాకు ఇంట్లో చేస్తేనే బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు. మీరు కూడా ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఇంకా బయట నుంచి అడగరు, ఇంట్లోనే చెయ్యి అంటారు, చికెన్ తెచ్చేసి బిర్యానీ చేసేసి అంటారు, అంత బాగా ఉంటుంది. అండ్ నేను ఆ రోజైతే చికెన్ షర్వా అయితే చేశాను, కానీ దాంతో పని అయితే లేకుండా ఉండే, మేము ఉట్టిగానే తినేసాం. వీడియోల కోసం అయితే నేను ఇలా షర్వా అయితే వేశాను. అండ్ చేస్తారు కదా అండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.